So next topic is tuple. A tuple is a immutable ordered collection of elements. So only difference between list and tuple ఏంటంటే అది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే ఏంటి అనేది లాస్ట్ లిస్ట్లో చూసాము. మ్యూటబుల్ ఈజ్ నథింగ్ బట్ చేంజబుల్. వీ కెన్ యాడ్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, ఇనిషియల్గా క్రియేట్ చేసిన లిస్ట్లోకి ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. సో అది ఎలా చేయొచ్చు అనేది అక్కడ చూసాము. లైక్ అపెండ్, రిమూవ్, పాప్, ఇలాంటి ఇన్సర్ట్, ఈ మెథడ్స్ అన్నీ వాడచ్చు లిస్ట్ మీద. కానీ టపుల్లో ఆ మెథడ్స్ అనేవి వాడలేరు. ఓకే, అండ్ ఆ మెథడ్లు అనేవి వాడలేరు బికాస్ దిస్ ఈజ్ ఇమ్యూటబుల్. వన్స్ క్రియేటెడ్ యూ కెనాట్ చేంజ్ ఎ టపుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అసలు మీకు బేసిక్ వచ్చా రాదా అని టెస్ట్ చేయడానికి ఫస్ట్ అడిగే క్వశ్చన్ 90%, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. సో టపుల్ is immutable whereas list is mutable. So మిగతాదంతా సేమ్. it is also ordered, tuple is indexed, okay, and it also allows duplicates. సో అవన్నీ లిస్ట్లో చూసాము హౌ ఇట్ వర్క్స్ అని. సో ఫస్ట్ టపుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. దెన్ విల్ గో హెడ్ విత్ లూపింగ్ అండ్ యాక్సెసింగ్ ఇట్ త్రూ ఇండెక్స్ ఎక్సెట్రా. సో ఫస్ట్ థింగ్ is create a tuple. So animals, I am creating a tuple called animals. సో యా, యానిమల్స్లో ఫస్ట్ యానిమల్ ఫ్రాగ్, ఓకే, తర్వాత లయన్, డీర్, మంకీ. 4 యానిమల్ క్రియేట్ చేశాను టపుల్లో. సో నేను ఏమంటున్నాను, సో టపుల్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ అని చెప్పాను. సో దానికోసం మనకి తెలుసు, సో ఈ బ్రాకెట్స్ అనేవి వాడతాము, పారాంథసిస్ని వాడతాము టపుల్ క్రియేట్ చేయడానికి. టు ప్రూవ్ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. సో ఒక ఎగ్జాంపుల్ కింద అపెండ్ అనే మెథడ్ని రాస్తాను టపుల్ మీద. యానిమల్స్ డాట్ అపెండ్, నన్ను ఎగ్గిరుతంతుంది పైథాన్ దట్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ ఇన్ టపుల్ అని. సో ఈ మెథడ్ని మీరు టపుల్ మీద వాడలేరని చెప్పేసి ఎగిరెగిరి తంతుంది పైథాను. ఇక్కడ ఇంకో యానిమల్ ఏంటో డాంకీ అని ఇద్దాం. యా, ఇప్పుడు చూడండి నన్ను ఎగ్గిరి ఎట్లా తంటుందో పైథాను. ఇక్కడ ఎర్ర వస్తుంది చూడండి, ఏంటి ఇంకా రావట్లేదు, వచ్చింది. యా, టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్ అంటే మీరు టపుల్ మీద అపెండ్ అనే మెథడ్ని వాడలేరు. నాట్ ఓన్లీ అపెండ్, ఏవైతే యాడ్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయో లిస్ట్లో అవేవి కూడా టపుల్ మీద వాడలేరు. సో మరి టపుల్ ఎందుకు వాడతారు అనే టాపిక్ కాసేపు ఆగి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఫస్ట్ చేద్దాం. సో ఇది అయిపోయింది కదా. నా టపుల్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్డ్ అంటే సేమ్ లిస్ట్లానే మీరు టపుల్ వాల్యూస్ చేసుకొని 0 అని ఇచ్చారనుకోండి, ఇండెక్స్ 0లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను ప్రింట్ ఇవ్వకపోయినా వస్తుంది. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నోట్బుక్. బట్ వేరాజ్ ఇన్ సమ్ అదర్ ఎడిటర్స్ లైక్ విఎస్ కోడ్ కానీ పైచామ్ కానీ అక్కడ మీరు డెఫినెట్గా ప్రింట్ వాడాలి. అంటే ప్రింట్ వాడాలి ఇన్ ద సెన్స్ ఇలా రాయాలి ప్రింట్. ఇది గుడ్ ప్రాక్టీస్, అంటే ప్రింట్ రాయడమే గుడ్ ప్రాక్టీస్ బికాజ్ ఇది స్పెసిఫిక్ టు ఈ నోట్బుక్, జూపిటర్ నోట్బుక్. వేరాజ్ అక్కడ మీకు ఇలా ఉండదు. సో యూ నీడ్ టు రైట్ ద ప్రింట్ స్టేట్మెంట్. సో మేక్ ఎ హ్యాబిట్ దట్ యూ విల్ రైట్ ద ప్రింట్ బిఫోర్ ప్రింటింగ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ మనం లూప్ చేద్దాం ఈ టపుల్ని. సో ఫర్ ఐ ఇన్ యానిమల్స్, ఓకే, for I in animals, I is a temporary variable, animals is our sequence, so I am printing I. So this is how you loop through a tuple which is similar to list. Now entity, okay, sorry, I am very sorry, printing and rasanu, it's a print. మాటల్లో పడి, అందుకనే మాటల్లో పడకూడదు, శ్రద్ధ ఉండాలి, లేకపోతే రీడూ చేయాలి వర్క్. యా, నా టపుల్ ఇండెక్స్ చూసాము, టపుల్ లూపింగ్ చూసాము. నెక్స్ట్ వై డూ వీ యూజ్ టపుల్ అసలు? సో టపుల్ వేటికి వాడాలి అంటే థింగ్స్ విచ్ ఆర్ నాట్ చేంజ్డ్, అంటే ఇక ప్రపంచంలో ఓకే అవి చేంజ్ అవ్వవు అనుకునే వాడి దగ్గర ఫిక్స్డ్ డేటా మీద టపుల్ అనేది వాడచ్చు. ఫర్ సపోజ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా,
ఒక హైదరాబాద్ సిటీకి ఒకటి ఉంటుంది అలాంటివి, లేదా ఆర్జీబీ కలర్స్, అవి ప్రపంచం తల్లకిందులైనా కూడా రెడ్ గ్రీన్ బ్లూనే ఆర్జీబీ అనేవి. అలా 7 వండర్స్. సో ఇవి ప్రపంచంలో ఎప్పుడూ మారవు. సో ఇలాంటి వాటిని ఏవైతే ఫిక్స్డ్, ఈవెన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ థింగ్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ టపుల్. వాట్ ఈస్ ద యూజ్ అంటే టపుల్స్ ఆర్ మోర్ ఫాస్టర్ దాన్ లిస్ట్. మనకి స్పీడ్ అనేది కావాలి వెన్ యూఆర్ డీలింగ్ విత్ ఎ వెరీ బిగ్ అప్లికేషన్. సో స్పీడ్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి ఏవైతే ఫిక్స్డ్ ఉంటాయో వాటిని టపల్లోకి ఇవ్వచ్చు. నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? అది చెప్పేస్తారు మీరు. ఆబ్వియస్లీ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అండ్ వేరస్ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ అని చెప్తారు. సో హౌ కెన్ యూ ప్రూవ్ లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అంటే యూ విల్ సే దట్ దేర్ ఆర్ మెథడ్స్ విచ్ ఐ కెన్ యూజ్ ఆన్ లిస్ట్ లైక్ అపెండ్, ఇన్సర్ట్ ఎక్సెట్రా అని చెప్తారు. దెన్ నాలాంటి ఇంటర్వ్యూర్ అయితే ఓకే బాబు టీ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకో అంట. ఓకే 1 2 3 4. బట్ ఏమన్నా చెయ్యి, నాకు ఇందులో 5 అనే వాల్యూని అపెండ్ చెయ్యి అన్నాను అనుకోండి. సో నేనేం చేయాలి అంటే ముందు దీన్ని లిస్ట్లోకి మార్చాలి. లిస్ట్లోకి ఎలా మారుస్తానంటే ఎల్ ఈక్వల్ టు లిస్ట్ కన్స్ట్రక్టర్ వాడతాను. లిస్ట్ కన్స్ట్రక్టర్ వాడి ఈ టపుల్ని ఈ లోపల పారామీటర్గా ఇస్తాను. సో ఇప్పుడు టపుల్ టీ కదా, దీన్ని పారామీటర్గా ఇస్తాను. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే ఓకే నాకు ఆ టపల్లో ఉన్న ఎలిమెంట్సే ఓకే నాకు లిస్ట్ లాగా క్రియేట్ అవుతాయి. సేమ్ ఆ టపల్లో ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు లిస్ట్ లాగా మారి క్రియేట్ అవుతాయి. అవన్నీ ఎల్లో ఇప్పుడు స్టోర్ అయి ఉన్నాయి. ఇన్కంప్లీట్ ఇన్పుట్ అంట. ఓకే ఏంటి వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నాను, సండే ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే లిస్ట్ అని వచ్చింది. ఓకే ఐ విల్ కమెంట్ దిస్ అవుట్ ఫర్ ఎ మూమెంట్. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్లోకి మారాక మనకు తెలుసు లిస్ట్లో వాల్యూని అపెండ్ చేయొచ్చని. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఆ వాల్యూ ఏది 5. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ అంటే నాకు లిస్టులో 5 అనేది అపెండ్ అయింది, కానీ వాడు టపుల్లో కావాలన్నారు. దీన్ని మళ్ళీ రివర్స్ టపుల్లోకి మార్చేద్దాం. సో లిస్ట్లో ప్రింట్ అయింది. లెట్ మీ కమెంట్ దిస్ అవుట్ అగైన్. నౌ లెట్ మీ ఓకే కన్వర్ట్ దిస్ బ్యాక్ టు ఏ టపుల్. టీ ఈక్వల్ టు లిస్ట్కి లిస్ట్ కన్స్ట్రక్టర్ ఎల్ఐఎస్టీ ఎలా ఉందో టపుల్కి టపుల్ కన్స్ట్రక్టర్ టీయూపిఎల్ఈ ఉంటుంది. టపుల్ ఆఫ్ ఓకే ఎల్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది టపుల్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ టపుల్ ఇట్ విల్ హ్యావ్ ద వాల్యూ 5. ఓకే చూడండి 1 2 3 4 5. If at all some interviewer asked you to append, so you need to convert this to a list and you need to append the value, okay, and then you need to convert this back to a tuple. Okay, this is how it works. Next important thing is packing and unpacking. So what is packing ante creating a tuple is called packing. Now fruits ane tuple create చేస్తున్నాను. సో ఇందులో నేను 3 4 ఫ్రూట్స్ ఇస్తాను. నాకు తెలిసినవి బనానా, ఓకే, యాపిల్, బత్తాయికాయ, బత్తాయిలని ఏమంటారు, బత్తాయిలు, ఆరెంజ్, ఓకే. తర్వాత ఇంకోటి ఇంకో ఫ్రూట్ గుర్తు రావట్లేదు ఏంట్రా, గ్రేప్స్. ఓకే ఏ గుర్తొచ్చి చావు. ఇట్లా కరెక్ట్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు యానిమల్స్ ఫ్రూట్స్ ఏమి గుర్తురావు. ఇది చూడండి బాబా అని రాసా, మీ అందరు నన్ను బాబా అనుకుంటారు. బనానా, అది బనానా. ఓకే నౌ దిస్ ఈజ్ కాల్డ్ వాట్, ప్యాకింగ్. ఓకే ఇప్పుడు ప్యాకింగ్ చేసాము. ప్యాకింగ్ చేశాక ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏం చేయాలి, అన్ప్యాకింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నా టపల్లో, 4 ఉన్నాయి. సో 4 డిఫరెంట్ వేరియబుల్స్ ఇవ్వాలి, కామా సపరేటెడ్. F1 F2 F3 F4. ఏదో అనిల్ రావిపూడి సినిమాల్లాగా ఉన్నాయి ఇవి. దెన్ దీనికి నా టపల్ని అసైన్ చేయాలి, ఫ్రూట్స్ అనే టపల్ని. సో ఇఫ్ ఐ ప్రింట్ ఫ్రూట్స్, ఏంటిది, నౌ ఇఫ్ ఐ ప్రింట్ ఫ్రూట్స్
ఫ్రూట్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు ఇండివిజువల్గా ఒక్కొక్కటి ప్రింట్ అవ్వాలి అంటే ఈ అన్ప్యాకింగ్ చేశా కదా ఇక్కడ, ఇది అన్ప్యాకింగ్. సో అన్ప్యాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వేరియబుల్స్ని వీటికి అసైన్ చేశాను కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఈ F1కి అసైన్ అవుతుంది, F2కి సెకండ్ ఎలిమెంట్, F3కి థర్డ్ ఎలిమెంట్, F4కి ఫోర్త్ ఎలిమెంట్ అసైన్ అవుతాయి. F1 అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, బనానా. చూడండి F2 అంటే యాపిల్. సో ఇలా అనమాట. సో దిస్ ఈజ్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ ఏ టపుల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంటీ టపుల్ ఎలా క్రియేట్ చేయాలి. ఏంటిది, ఎంటీ టపుల్. సో ఎంటీ లిస్ట్ ఏం చేశారు, 2 స్క్వేర్ బ్రాకెట్లు పెడితే, ఓకే 2 స్క్వేర్ బ్రాకెట్లు పెడితే ఏమైంది, అది ఎంటీ లిస్ట్ అయింది. అదే 2 ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఎంటీ పారాంథసిస్ పెడితే ఇది ఎంటీ టపుల్ అవుతుంది. చూసుకోండి, కావాలంటే, నమ్మకం లేకపోతే ప్రింట్ టైప్ ఆఫ్, ఓకే ఏంటి T1 అని ఇస్తే టపుల్ అని వస్తుంది. T1 అని వస్తే ఏమొస్తుంది, ఇది టపుల్. ఓకే, నా అలానే ఓకే ఈ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. T2 ఈక్వల్ టు, ఓకే టపుల్ కన్స్ట్రక్టర్ వాడి ఓన్లీ ఈ విధంగా ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ వాడితే ఇది కూడా ఎంటీ టపుల్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు కిందకి తీసుకొచ్చి ప్రింట్ చేస్తాం. అదే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, దీని తర్వాత చెప్తాను. ప్రింట్ టైప్ ఆఫ్ T2 అంటే ఆబ్వియస్లీ టపుల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ క్రియేటింగ్ ఏ టపుల్ విత్ సింగిల్ ఎలిమెంట్. సో చూడండి, ఈ విధంగా T3 ఈక్వల్ టు అని పెట్టేసి మీరు ఈ బ్రాకెట్లో 1 అని ఇచ్చారనుకోండి, ఏం ప్రింట్ చేస్తుంది, ప్రింట్ టైప్ ఆఫ్ T3 అని రాద్దాం, చూద్దాం ఏమొస్తుందో. సో ఏమొచ్చింది, ఇంటిజర్ అని వచ్చింది కదా. సో ఇది టపుల్గా మారాలంటే ఇక్కడ కామా అనేది పెట్టాలి. సో సింగిల్ ఎలిమెంట్ టపుల్ క్రియేషన్ ఎలా చేయాలి, 1 అనే ఒక సింగిల్ ఎలిమెంట్ రాసి, ఏదో ఒక ఎలిమెంట్ మీకు రాసి కామా అనేది పెడితే టపుల్ అవుతుంది. కామా పెట్టకపోతే అది ఇంటిజర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టపుల్ అయింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ ఇట్ ఆన్ టపుల్. సో నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.